ఈ వీడియోలో కామదా ఏకాదశి దాని విశిష్టత పురాణ కథనం తెలుసుకుంటారు. కామదా ఏకాదశి చైత్రమాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని కామదా ఏకాదశి అంటారు. ఇది సమస్త పాపాలను హరించివేస్తుంది. వ్రతం ఆచరించడం వల్ల సకల దుఃఖాలు నశించి సుఖ సంతోషాలు కలుగుతాయి అని పురాణాలు చెప్తున్నాయి. మంచి సంతానం కలగడానికి కూడా కామదా ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. స్త్రీలు తమ సౌభాగ్యాన్ని సమస్త సంపదలుగా భావిస్తూ ఉంటారు. పూజామందిరమే అయినా దేవాలయమే అయినా వాళ్ళు తమ సౌభాగ్యాన్ని గురించే దైవాన్ని ప్రార్థిస్తూ ఉంటారు. తమ సౌభాగ్యాన్ని చల్లగా చూడమనే వాళ్ళు సకల దేవతలను పూజిస్తూ ఉంటారు. అందుకు అవసరమైన నోములు వ్రతాలు చేస్తూ ఉంటారు. అలాంటి విశిష్టమైన వ్రతాలలో ఒకటిగా కామదా ఏకాదశి వ్రతం చెప్పుకోవచ్చు. చైత్రశుద్ధ ఏకాదశి రోజునే కామదా ఏకాదశి అని దమన ఏకాదశి అని పిలుస్తూ ఉంటారు. ఈ రోజున వివాహితులు లక్ష్మీనారాయణలను ఆరాధించాలని శాస్త్రం చెప్తోంది. ఈ రోజున ఉదయాన్నే తలస్నానం చేసి పరిశుభ్రమైన వస్త్రాలను ధరించి లక్ష్మీనారాయణలను పూజిస్తూ ఏకాదశి వ్రతాన్ని ఆచరించవలసి ఉంటుంది. ఉపవాసం, జాగరణ అనే నియమ నిబంధనలను పాటిస్తూ ఈ వ్రతాన్ని ఆచరించవలసి ఉంటుంది. కామదా ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం వల్ల స్త్రీల సౌభాగ్యం స్థిరంగా ఉంటుందని చెప్పబడింది. ఇక వైవాహిక జీవితంలో ఏర్పడే సమస్యలు కూడా ఈ వ్రతం ఆచరించడం వల్ల తొలగిపోతాయని పెద్దలు చెప్తున్నారు. ఇందుకు నిదర్శనంగా పురాణ సంబంధమైన కథ కూడా ఒకటి ప్రచారంలో ఉంది. వరాహ పురాణంలో శ్రీకృష్ణ పరమాత్ముడు యధిష్ఠరునికి కామదా ఏకాదశి మహాత్యం విశిష్టత వివరించాడు. వశిష్ఠ మహాముని దిలీప మహారాజుకి ఏకాదశి వ్రత కథను ఇలా వివరించాడు. పూర్వం రత్నాపూర్ అనే రాజ్యాన్ని పుండరీకుడు అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. రాజ్యంలో గంధర్వులు, కిన్నెరలు, అప్సరసలు రాజ్యసభలో పాటలు, నృత్యాలు చేసి రాజును సంతోషపెట్టేవారు. ఒకానొక రోజు గంధర్వులు అయిన లలిత, ఆమె భర్త సభలో కనిపించలేదు. గంధర్వుడు తన భార్య లలితతో చాలా అన్యోన్యంగా ప్రేమగా ఉండేవాడు. రాజ్యసభలో ఒకసారి అందరూ కార్యక్రమంలో ఉన్నప్పుడు గంధర్వుడు ఆయన సతీమణి లేకపోయేసరికి తమ ఆలోచనల్లో పడి లలిత గంధర్వుడు తన కర్తవ్యాన్ని మర్చిపోయి తను చేస్తున్న పనికి సరి అని న్యాయం చేయలేదు. అది గమనించిన రాజు గంధర్వుడిని ఆగ్రహించి శపించాడు. రాజు గంధర్వుడిని ఏమని శపించాడు? నీ అందం, నీకున్న సృజనాత్మకత, నీకున్న కళ అంతా నాశనమైపోవాలి అని శపిస్తాడు. అప్పుడు ఆ గంధర్వుడు చూస్తేనే భయపడే ఆకారంలో మారిపోయాడు. అది తెలుసుకున్న గంధర్వుడి భార్య లలిత ఎంతో బాధపడి దుఃఖంతో భర్తను తీసుకొని అడవిలోకి ప్రయాణమైంది. అలా వింధ్యాచల అడవుల్లో ప్రయాణిస్తూ ఉండగా శృంగి ఆశ్రమం కనబడింది. అక్కడికి వెళ్ళిన లలిత శృంగి మహర్షితో తన కథ అంతా చెప్పి తన బాధలు పోగొట్టుకోవడానికి ఏదైనా ఉపాయం చెప్పమని అడిగింది. అప్పుడు శృంగి మహర్షి కామదా ఏకాదశి మహత్యాన్ని వివరించాడు. అంతటా గంధర్వుడి భార్య సంతోషించి ఆ వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరించి ఉపవాసం ఉండి ద్వాదశి రోజున వాసుదేవుని మనసులో తలుచుకుంటూ, స్వామి, నేను భక్తి శ్రద్ధలతో వ్రతాన్ని ఆచరించాను. నా భర్తను మీరే ఏ విధంగా అయినా సరే కాపాడాలి అని మనసులో తలుచుకుని అక్కడే ఉన్న భర్త వైపు చూడగా వింత ఆకారంలో, చూస్తే భయపడే ఆకారంలో ఉన్న గంధర్వుడు తిరిగి తన యథారూపానికి వచ్చాడు. అలా ఇద్దరు పూర్వ ఆకారాన్ని పొందారు. అలా శాపం నుండి విముక్తుడై చివరకు ఇద్దరు మోక్షం పొందారు. మనం తెలియక చేసే పాపాలన్నీ ఈ ఒక్క ఏకాదశి రోజు మనం ఆచరించే వ్రతం, ఉపవాసం వల్ల పోతాయని పురాణాలు చెప్తున్నాయి. ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని
పురాణ కథల వీడియోల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.